ఒకసారి చేస్తా. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై జనసేన. ఇవాళ పొద్దు నుంచి కోసుకోసి కేకులు అలవాటు అయిపోయింది నా దగ్గర. ఓకే వేస్తాడు, నవ్వుతున్నాడు. టిష్యూ ఇవ్వండి. ముందుగా జనసేన నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు, రాజమండ్రి ఉన్న నగర ప్రజలకు, అలాగే మా పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు జనసేన పార్టీ అంటే నమ్మకం, కార్యకర్తలకు మంచి భరోసా. ఏదైనా సరే ఒక రాజకీయ పార్టీ ఏ విధంగా, నాకు తెలిసింది భారతదేశంలో ఏ విధంగా కూడా ఆలోచించిన విధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి కార్యకర్తల కోసం, జన సైనికుల కోసం ఆలోచించారు. ఈరోజు మేము ఉద్యమే సభ్యత నమోదు చేశామంటే ఇది 5వ సంవత్సరం మనం చేసేది. అయినా సరే దానికి కారణం ఏంటంటే ఆయన మా జన సైనికులకి ఏదో రకంగా నాకు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో తన కుటుంబ సభ్యులుగా భావించి, కార్యకర్తలని, జన సైనికులను కూడా మా కుటుంబ సభ్యులుగా భావించి ఈరోజు సభ్యత్వ నమోదు చేసుకునే వాళ్ళకి మళ్ళీ ఏదైనా అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే దారుణం అన్నమాట. అటువంటి దారుణాలు ఏమైనా జరిగితే ఆ కుటుంబానికి ఆసరాగా ఉండాలని ఒక 5 lakhs ఇన్సూరెన్స్, అలా అటువంటి ఆలోచన విధానంతో ఉంటారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అంతేకాదు ఈరోజు ఆయన యొక్క భావం చూడండి. పార్టీ జన సైనికులకు ప్రతి ఒక్కరిని కూడా ఏ విధంగానే సరే మనం గమనిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని కూడా ఏ విధంగానే సొంత మనుషులాగా భావించి వాళ్ళకి అండదండలుగా ఆయన ఉండడమే కాకుండా మాకు ప్రతిసారి చెప్తుంటారు. ముందు జన సైనికులు ఏ మీటింగ్లు అయినా సరే నాయకుల గురించి మాట్లాడరాను, ఓ జన సైనికులు నా వెనక నా జన సైనికులు ఉన్నారని చెప్తారు. నిజంగా అది మా గర్వకారణం ప్రతి ఒక్కరు కూడా. అంతేకాకుండా ఆయన ఒక అందరినీ సమానంగా చూడడానికి కూడా కారణం ఒక పంచాయతీరాజ్ శాఖ ఉంది. పంచాయతీరాజ్ శాఖలో సుమారు గత ప్రభుత్వం కానీ ఎవరైనా సరే ఆఫీసర్స్ ఏ విధమైన ప్రమోషన్ లేకుండా ఆఫ్ చేశారు. అటువంటిది ఈయన వచ్చిన తర్వాత ఆఫీసర్లు కూడా మేమనగా 10,000 మందికి కూడా
ఆయన ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. అంటే ఆయన దృష్టి ఇలాగ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళని పట్టించుకుంటున్నారు, ఇలా కార్యకర్తలను పట్టించుకుంటున్నారు, ప్రజల్ని పట్టించుకుంటున్నారు. ప్రతి ఒక్కరిని కూడా అటవీ శాఖకు సంబంధించిన వన్యప్రాణులు రక్షించాలనే ఉద్దేశంతో హనుమాన్ అన్నది కార్యక్రమం మొన్ననే ఓపెన్ చేశారు. అది కూడా మనకు తెలిసిన విషయమే. ఆ విధంగా ప్రతి ఒక్క గురించి ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీలో మేము ఉన్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఆయన సిద్ధాంతాలని, ఆయన సంకల్పాలని ప్రతి వార్డులోనూ ప్రతి ఇంటింటికి తీసుకెళ్ళి మరింత పార్టీని బలోపేతం చేయవలసిందిగా మా జన సైనికులని, వీర మహిళలను అందరినీ కూడా కోరుతున్నాను.